హలో, నేను మిస్ రావు. గోల్డ్ రేటుకి సంబంధించి అంతర్జాతీయంగా, జాతీయంగా జరుగుతున్న పరిణామాలను ఏ రోజుకి ఆ రోజు మనం విశ్లేషించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. లేటెస్ట్‌గా భారత ఆర్‌బీఐ ఏం చేసింది? దాదాపు $7.7 బిలియన్ అమ్మేసింది. బహిరంగ మార్కెట్‌లో అమ్మేసింది. ఎందుకు అమ్మేరు అనంటే అనిశ్చితి నెలకొంది. రూపీని కాన్స్టెంట్‌గా తీసుకురావడానికి డాలర్ వాల్యూ పడిపోతుంది కాబట్టి అమ్మేస్తున్నాం అని చెప్పి ఆర్బీఐ చెప్తోంది. ఇక ట్రంప్ ఒక వార్నింగ్ ఇచ్చాడు భారతదేశానికి. ఒకవేళ కనుక రష్యా నుంచి మీరు ఆయిల్ కొనుగోలు ఆపకపోతే పన్నులు మీరు కడుతూనే ఉండాల్సిందేను అని చెప్తున్నారు. ఎందుకంటే రీసెంట్గా నాకు నరేంద్ర మోడీ గారు ఫోన్ చేసి రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు ఆపేస్తాను అని చెప్పినట్టు ట్రంప్ చెప్పారు. అంటే ట్రంప్ చెప్పిన దానికి విదేశాంగ శాఖ క్లియర్గా ఖండించింది. మేము రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తాం, అంతర్జాతీయ మార్కెట్లో ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ మేము కొనుగోలు చేస్తామని చెప్పింది. దాన్ని విలేకరులు ప్రశ్నించినప్పుడు ట్రంప్ రియాక్షన్, వాళ్ళు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు ఆపేంత వరకు ట్యాక్సులు కట్టాల్సిందేను, తగ్గించే ప్రసక్తి లేదని చెప్పారు. ఈ రెండు పరిణామాలు, ఒకటి ఆర్బీఐ $7.7 బిలియన్ ఆగస్టులో అమ్మడం అనేది ఇప్పుడు బయటకు వచ్చింది. అలాగే ట్రంప్ ఇచ్చినటువంటి తాజా వార్నింగ్ గ్లోబల్గా మారినటువంటి పరిస్థితి. వెరసి బంగారం మళ్ళీ పెరిగింది. విచిత్రం పరిణామం ఏంటంటే అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం నిన్న దాదాపుగా $4,300 పైగా ఉంటే ఈరోజు 4,250 ఆ ప్రాంతాన ఉంది. అంటే తగ్గింది అంతర్జాతీయ మార్కెట్లో. కానీ దేశీయంగా మాత్రం బంగారం పెరిగింది. కారణం ఏంటి? ధన్తేరస్ అలాగే దీపావళి సందర్భంగా 60 టన్నుల బంగారం మన భారతీయులు కొన్నారట. ఎవరైతే నేను 60 టన్నులు బంగారం కొనుగోలు చేశారంటే వినియోగదారుల లేదా ఆర్బీఐ మొత్తం మీద 60 టన్నులు అమ్మామని చెప్పి బులియన్ చెప్తోంది. బులియన్ మార్కెట్లో అక్కడ నమోదయ్యింది 60 టన్నుల బంగారం. అంటే బంగారం ప్రియులు ఎంతమంది ఉన్నారు మన భారతదేశంలో అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీన్ని బట్టి ఇంత రేటు ఉన్నప్పటికి కూడా ధన్తెరస్ దీపావళి సందర్భంగా చాలామంది బంగారాన్ని కొనుగోలు చేశారు, హై రేటు పెట్టి కూడా. మరి ఇప్పుడు రేట్ ఏమైనా తగ్గే అవకాశం ఉందా లేదా పెరిగే అవకాశం ఉందా అని అంటే నేను దాని మీద అనేక రీసెర్చ్ చేసి గ్రూప్ని అడిగాను. దాదాపు దీని మీద స్టడీ చేసినటువంటి 7-8 కంపెనీలు ఇచ్చినటువంటి ప్రొజెక్షన్స్ ఏమున్నాయో అవి నేను మీ ముందుకు తీసుకొస్తాను. దాన్ని బట్టి మీరు గోల్డ్ రేటు రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది అనేది ఒక అంచనాకి మీరు కూడా రావచ్చు. నేను గ్రోకి వెళ్ళి అడిగాను. ఇది గ్రోకి వెళ్తే కరెంట్ నేనేం అడిగాను, గోల్డ్ రేట్ ప్రిడిక్షన్ ఇన్ ఫ్యూచర్లో ఏంటి ప్రిడిక్షన్ అని అడిగాను. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఇక్కడ చూడండి, ఔన్స్ బంగారం వచ్చేసి $4,274 ఉంది అంతర్జాతీయ మార్కెట్లో ఇవాళ. అదే రీసెంట్గా ఇది $4,379 టచ్ అయ్యి ఇప్పుడు తగ్గింది. యాక్చువల్గా ఈ మంత్ తొలి డేస్లో ఇంత పలికింది, ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఇంత ఉంది. అయితే ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి అని చెప్పి అంటే ఈ సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉందో బ్యాంక్ ఆఫ్ చైనా అండ్ అదర్స్ యావరేజ్న 710 టన్నులు క్వార్టర్లీ, అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి 710 టన్నులు కొంటున్నారంట బంగారం. బ్యాంక్ ఆఫ్ చైనా అండ్ అదర్స్ అంటే ఎవరైనా ఆర్బీఐ, ఆయా దేశాలకు సంబంధించిన ఆర్బీఐ 710 టన్నులు 3 నెలలకి కొంటున్నారంట, ప్రతి 3 నెలలకి. ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ ఇన్ఫ్లేషన్, ఇక్కడ లోయెస్ట్ రేట్స్ అండ్ ఇన్ఫ్లేషన్ ఎక్కడ? అమెరికాలో. ఇది ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుంది అనేటువంటిది ఒక అంశం ఇది తగ్గడానికి. ఇక డాలర్ స్ట్రెంత్, అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ స్ట్రెంత్ ఇక్కడ చూడండి 4% తగ్గిపోయింది. Q4 2025 Q4 ఇంత తగ్గొచ్చు అని చెప్పి ఎస్టిమేట్ చేస్తున్నారు. అందుకే గోల్డ్ రేట్ పెరుగుతుంది. ఇక టారిఫ్స్, ట్రంప్ వేసిన టారిఫ్స్, ఈటీఎఫ్ ఇన్ఫ్లోస్ పెరిగినాయి. అందుకల్ల గోల్డ్ స్టాక్ మార్కెట్ బాగా పెరుగుతుంది అని చెప్పి చెబుతున్నారు. యాన్యువల్ ఇప్పుడు మనకి డిమాండ్ ఎంత ఉంది, సప్లై ఎంత ఉంది అనేది చూస్తే కనుక ఇది మనకి ప్రపంచవ్యాప్తంగా 2,500 నుంచి 3,500 టన్నుల వరకు ఉందంట. ఇది మైన్ చేయటానికి సప్లై.
బట్ డిమాండ్ ఎక్కువ ఉందండి దీనికన్నా కూడా అంతర్జాతీయంగా మొత్తం మీద. సో రీసెంట్ ఇది కనుక గమనిస్తే పాసిబిలిటీ లీడింగ్ 3 to 6% స్వింగ్స్, 3 నుంచి 6% మధ్యలో ఇప్పుడున్నటువంటి ధరకి స్వింగ్ కావచ్చు, అప్ అన్న కావచ్చు, డౌన్ అన్న కావచ్చు అని చెప్పి చెప్తున్నారు. సో కొంతమంది ఏమంటున్నారంటే అంతర్జాతీయ మార్కెట్లో ఇదిగో ఇలా ఉంటుందని చెప్తున్నారు. ఇది $3,600 నుంచి $3,500 మధ్యలో ఈ స్వింగ్ అనేది ఉంటుందని చెప్పి అంటున్నారు. అంటే మనకి $3,600 అంటే ఇవాళ మనకి 3,274 ఉంటే 1,34,000 ఉంది ఇవాళ తులం బంగారం. అదే నీకు వీళ్ళు చెప్పిన దాని ప్రకారం 3,600 అయితే ఖచ్చితంగా 1,50,000కి వెళ్ళే అవకాశం ఉంది తులం బంగారం. సో ఇక్కడ గోల్డ్ ప్రైస్ని వచ్చే ఏడాది 2026లో మిడ్లో కానీ, అంటే మధ్యలో కానీ, లేదంటే 2026 సెకండ్ హాఫ్లో కానీ ఎలా ఉంటుంది అనే దాని మీద అనేకమైనటువంటి కంపెనీలు ప్రిడిక్ట్ చేసినాయి. ఇక్కడ చూడండి, ఇప్పుడు గోల్డ్మెన్ సాక్స్ ఏం చెప్తుందంటే $3,700 ఈ ఇయర్ ఎండింగ్కి అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం పలికే అవకాశం ఉంది అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి, దాదాపు 1,75,000 దాకా లేదంటే 1,80,000 దాకా తులం బంగారం వెళ్ళే అవకాశం ఉంది. ఇది మిడ్ 2026 అంటే ఆల్రెడీ 4,000కి రీచ్ అయిపోయింది. ఇది N20 అంటే ఈ ఇయర్ ఎండింగ్కి వచ్చేసి 4,900 అంటున్నాడు. 4,900 పీక్, అంటే ఆల్మోస్ట్ ఇది పీక్ 4,900 అంటే అంతర్జాతీయ మార్కెట్ అంటే ఆల్మోస్ట్ 2 లక్షలు వెళ్ళిపోద్ది తులం బంగారం ఈ ఇయర్ ఎండింగ్కి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గోల్డ్మెన్ సాక్స్. అలాగే HSBC ఏం చెప్తుందంటే యావరేజ్ని ఇంత ఉండొచ్చు అని చెప్తుంది. బట్ ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి ఇది కూడా $5,000 దాకా ఉంటుందని చెప్తుంది సుమారుగా. ఇది కూడా అంతే చెప్తుంది. కాకపోతే ఈ లెడ్జ్ ఎక్కువ తీసుకున్నారు. 3,950 అంటే $4,000 నుంచి $5,000 అని చెప్తున్నారు. బట్ చాలా గ్యాప్ తీసుకొని చెప్తున్నారు కాబట్టి ఇది హైయెస్ట్ 5,000 దాకా పోయే అవకాశం ఉంది అంటున్నారు, హైయెస్ట్. ఇక బ్యాంక్ ఆఫ్ అమెరికా ఇక్కడ $5,000 అంటున్నారు. $5,000 అంటే 2 లక్షల తులం బంగారం దాటిపోయే అవకాశం ఉంది ఇయర్ ఎండింగ్కి. ఇక JP మోర్గాన్ $4,000 అంటున్నారు. అంటే ఇయర్ ఎండింగ్కి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. స్ట్రాంగ్ డిమాండ్, సెంట్రల్ బ్యాంక్స్ నుంచి స్ట్రాంగ్ డిమాండ్ ఉంటుందని అంటున్నాడు. ఇక ANZ ఇదేం చెప్తుంది, డిక్లైన్ పోస్ట్ పీక్, ఇది బాగా తగ్గే అవకాశం ఉంది అని చెప్పి ఇది అంటుంది. ప్రస్తుతం అయితే $4,600 రీచ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇంకా కాయిన్ కోడెక్స్ ఇది $7,000. నాయను ఇది $7,000 కనుక వెళ్తే అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పుడు 3 లక్షలకి వెళ్ళే అవకాశం ఉంది తులం బంగారం. వీళ్ళు ఈ కాయిన్ కోడెక్స్ చెప్పేసారు దాని ప్రకారం. ఇక లాంగ్ ఫోర్కాస్ట్ ఇది ఎంత చెప్తుంది, $8,000 అని చెప్తుంది. ఇది 2028 నాటికి. 2028 నాటికి $8,000 అంటే దాదాపు 4 లక్షలు అవుతుంది తులం బంగారం వీళ్ళు చెప్తుంది దాని ప్రకారం అయితే. ఇక ఇన్వెస్టింగ్ హ్యావెన్ ఇదేం చెప్తుంది, $4,200 ఉండొచ్చు అని అంటుంది. బట్ బుల్లిష్ అప్ ట్రెండ్ టైడ్ ది CPI అండ్ MTU గ్రోత్ అన్నాడు. సో ఇది $4,200 పైన ఉండొచ్చు అని చెప్తున్నారు. బట్ ఇక వీడు ఎండింగ్కి ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాడు. ఇక ING వచ్చేసి $4,150 అంటున్నాడు. అంటే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం మనకు తులం బంగారం వచ్చేసి ఒక 2 లక్షలు అలా ఉండే అవకాశం ఉంది. కాయిన్ ప్రైస్ ఫోర్కాస్ట్ ఇది $4,820 అంటున్నాడు. $820 అంటున్నారు ఔన్స్ బంగారం. అంటే ఎక్కువ సర్వే సంస్థలు ఏం చెప్తున్నాయి అంటే $5,000 అని చెప్తున్నాయి యావరేజ్ తీసుకుంటే. కొంతమంది ఎక్కువ చెప్పినా, కొంతమంది 7,000 చెప్పినా, కొంతమంది 5,000 చెప్పినా, కొంతమంది 8,000 చెప్పినా. సో మొత్తం యావరేజ్న $5,000 అంటున్నారు. $5,000 అంటే 2,50,000 పైన తులం బంగారం ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఉండే అవకాశం ఉందని చెప్పి వీళ్ళు అంచనా వేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఎక్స్పెక్ట్ $3,500 to $4,500 బై ఎండ్ 2025 ఎండ్ కల్లా ఇంత అవుతుందని. సో $4,500 వరకు ఆగిపోతే ఓకే, పర్లేదు. 1,50,000 ఆ మధ్య ఆగిపోతుంది, 1,70,000 మధ్యలో. అలా కాకుండా కొంతమంది మరీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా చేస్తున్నారు. 4 లక్షలు కూడా తులం బంగారం పోయే అవకాశం ఉందని చెప్పి. యావరేజ్న బై దిస్ ఎండ్ 2026 ఎండింగ్కి $5,000 వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు. పొటెన్షియల్ ఫర్ $5,000 అంటే నెక్స్ట్ ఇయర్ ఎండింగ్కి
వెళ్ళే అవుతుంది. అలాగే 2030కి కూడా ఫోర్‌కాస్ట్ రేంజ్ 2030కి $5,000 అరౌండ్ $5,000 అంటున్నారు. అంటే రాబోయే 5 సంవత్సరాల్లో $5,000కి వెళ్ళే అవకాశం ఉందని వీళ్ళు $5,000 క్రాస్ అయ్యే అవకాశం ఉంది. 2026లో 17% పెరుగుతుందని అంటున్నాడు. ఇది $5,000 అంటే 3,00,000 తులం బంగారం. 3,00,000 పైన. సో రిస్క్ తీసుకోవచ్చా అని అంటే 10-15 కరెక్షన్ ఉండే 10-15% ఇప్పుడు ఉండేటువంటి దానికన్నా 10-15% హై అన్న ఉండొచ్చు, డౌన్ అన్న ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారు. దాన్ని బట్టి రిస్క్ తీసుకోవద్దు మీరు. రిస్క్ తీసుకుంటే అది మీ ఇష్టం అని చెప్పి చెబుతున్నారు. ఇక్కడ చూడండి. దీనికి 10-15% వాళ్ళు ఇప్పుడున్న రేట్‌కి 10-15% ఉంటుంది. దాన్ని బట్టి మీరు కొనుక్కోండి అని చెప్తున్నారు. అప్‌సైడ్ క్యాటలిస్ట్ నెగెటివ్ రియల్ ఈల్డ్స్ ఆర్ ఎస్కలేటెడ్ గ్లోబల్ ఈవెంట్ పుష్ టువర్డ్స్ 5,000 ఇది కనుక 5,000కి వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు. 5,000కి వెళ్తే 3,00,000 అవుతుంది. ఇన్వెస్ట్ అంటే ఇన్వెస్ట్మెంట్ కొనుగోలుదారులకు అడ్వైజ్ చేస్తున్నారు. గోల్డ్ సూట్స్ డైవర్సిఫికేషన్ 5-10% పోర్ట్ఫోలియో అసోసియేషన్ బట్ టైమింగ్స్ ఈజ్ స్ట్రిక్ట్లీ కన్సిడర్. సో కాబట్టి మీరు ఎవరైనా కొనాలనుకుంటే 5-10% తగ్గినా పర్లేదు అనుకుంటే కనుక, అంటే 5% నష్టపోయినా పర్లేదు అనుకుంటే కొనుక్కోవచ్చు అని చెప్తున్నారు. 5-10% ఫ్లక్చుయేషన్స్ అయితే ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు. పెరిగినా 15% హై, తగ్గినా 5% తగ్గదు, అందుకని ఎక్కువ తగ్గదు అని చెప్తున్నారు. అంటే మీరు ఒక తులం బంగారం కొంటే ఇప్పుడు ఒక 5% తగ్గింది అనుకోండి, ఒక 15,000 తగ్గుతుంది. అదే పెరిగింది అనుకోండి, ఇంకో ఎక్కువ ఒక 30,000 మిగులుతుంది మీకు. సో కొనుగోలు చేయటం బెటరు అనేది వాళ్ళు చెప్తున్నట్టు సజెషన్, నా సజెషన్ కాదు ఇంత రేట్లో కూడా. కాబట్టి ఒకవేళ వరల్డ్లో ఉండే పరిస్థితులు కనుక సినారియో మారిపోతే $8,000కి వెళ్తే 3,00,000 అయినా ఆశ్చర్యపోవసలేదు. ఇది అంతర్జాతీయంగా ఫోర్కాస్ట్ చేస్తున్నటువంటి గోల్డ్ రేట్. థ్యాంక్ యూ.